యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి నా యొక్క మనస్పూర్వక కృతజ్ఞతలు. ఈ యూట్యూబ్ చూస్తున్నటువంటి మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతాభినందనలు. నా పేరు డాక్టర్ డి బాలకృష్ణన్, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. సో చాలా రకాల కార్యక్రమాలు ఇప్పటివరకు చేస్తున్నాము. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల గురించి, వాటి నివారణ ఉపాయాలు ఇత్యాది విషయాలని కూలంకుషంగా మీ ముందుకు తీసుకొచ్చాము. ఏది ఏమైనా మీరంతా ఆరోగ్యంగా ఉండడం కోసం రకరకాల అనారోగ్య సమస్యలపై సవివరంగా సహేతుకరంగా మీ ముందుంచుతున్నాం. మీ నుండి కూడా చాలా రకాల సలహాలు సూచనలు వస్తున్నాయి. ఇంకా ఏవైనా సలహాలు సూచనలు ఉన్నట్లయితే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నటువంటి మా నంబర్కి నేరుగా కామెంట్స్ రూపంలో పంపించవచ్చు, లేదా వాట్సాప్ రూపంలో పంపించవచ్చు. ఇది కాక మేము చేస్తున్నటువంటి సమస్యలే కాక మీకు వ్యక్తిగతంగా ఇంకేదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా మమ్మల్ని ఫోన్ ద్వారా నేరుగా సంప్రదించవచ్చు. దానికి సరిపడేటటువంటి సలహాలు సూచనలు ఇవ్వడానికి ఎల్లవేళలా మేము సిద్ధంగా ఉంటామని సవినయంగా చెప్తున్నాను. సో ఈరోజు మామూలుగా గాల్ స్టోన్స్ అంటారు. గాల్ బ్లాడర్ అనేది మన శరీరంలో లివర్కి వెనక భాగంలో ఉంటుంది. ఈ గాల్ బ్లాడర్లో బైల్ జ్యూస్ ఉంటుంది. బైల్ డక్స్లో బైల్ జ్యూస్ తయారవుతుంది. ఆ బైల్ జ్యూస్ అనేది మనం తీసుకున్న ఆహారాన్ని పూర్తిగా జీర్ణం చేస్తుంది. మనం తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమవడానికి ప్రధాన కారణం ఈ బైల్ జ్యూస్. అదే డైజెస్టివ్ ఎంజైమ్స్ అని చెప్పేసి అంటాం. ఇదంతా కూడా గాల్ బ్లాడర్లో తయారవుతుంది. మరి అంతేకాకుండా మనం తీసుకున్న ఆహారంలో ఉన్నటువంటి అత్యధిక కొవ్వును కూడా ఈ గాల్ బ్లాడర్లో నిల్వ చేయబడతాయి. వాటిని కూడా ఎప్పటికప్పుడుగా కొవ్వును కరిగించేస్తుంది. మన శరీరానికి సరిపడేటటువంటి ఫ్యాట్స్ని రిలీజ్ చేస్తుంది. మన శరీరానికి ఎంతో కొంత తప్పనిసరిగా కొలెస్ట్రాల్ అవసరం. అవసరానికి మించి అసంబద్ధమైన కొలెస్ట్రాల్ అవసరం లేదు. మరి మనకి ఈ ఏదైతే గాల్ బ్లాడర్ ఉందో బైల్ జ్యూస్ తయారు చేస్తుంది. గాల్ బ్లాడర్ సక్రమంగా పనిచేసినంత కాలం మనకి ఎలాంటి ప్రమాదం లేదు. ఎందుకంటే జీర్ణరసాలు అక్కడి నుండే రెగ్యులేట్ అవుతుంటాయి. జీర్ణాశయంలో మనం తీసుకున్న ఆహారానికి సరిపడేటటువంటి బైల్ జ్యూస్ని ఈ గాల్ బ్లాడర్ జీర్ణాశయంలోకి పంపిస్తుంటుంది. అలాగే శరీరంలో తయారైనటువంటి కొలెస్ట్రాల్ని పూర్తిగా ఈ గాల్ బ్లాడరే రెగ్యులేట్ చేస్తుంది. ఎక్కువ ఉన్నటువంటి కొలెస్ట్రాల్ని గాల్ బ్లాడర్ తీసేసుకుంటుంది. వాటిని అవసరం వేళల్లో మనకు పంపించేస్తుంది. మరీ ఎక్కువ అయినప్పుడు లేదా ఫంక్షనింగ్ సరిగా లేనప్పుడు ఆ ఫ్యాట్స్ నిలువలే కంతులుగా మారి స్టోన్స్గా రూపాంతరం చెందడానికి అవకాశం ఉంది. ఈ గాల్ బ్లాడర్ నుంచి జీర్ణాశయంలోకి వెళ్ళే దారిలో ఏదైనా స్లజ్ ఫామ్ అయినా, ఏదైనా టిష్యూ ఫామ్ అయినా, ఈ జీర్ణరసాలు సరిగా లోపలికి వెళ్ళలేక దారి మూసుకుపోతుంది. అలాంటి సందర్భంలో పెయిన్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. నిలువ ఉండపోయినటువంటి బైల్ జ్యూస్ అనివ్వండి, లేదా ఈ ఫ్యాట్స్ కానివ్వండి, కొవ్వులు కానివ్వండి, గడ్డగట్టుకుపోయి స్టోన్స్ లాగా రూపాంతరం చెందే అవకాశం ఉంది. మరి అలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి మనం ముందు జాగ్రత్త చర్యగా ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఇత్యాది విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేంటంటే అన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోండి. అది ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోండి. అన్ని రకాల రుచులు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోండి. ప్రతి మనిషి 6 రకాల రుచులతోని భోజనం చేయడం మంచిది. తీపి, ఒగరు, పులుపు, చేదు
కారం, ఉప్పు ఇలా ఈ విధంగా 6 రకాల రుచులు కలిగినటువంటి ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి హేతువు అని చెప్పాలి. ఇక్కడ మనం తీసుకునే ఆహార పదార్థాలు సమపాలలో సమానంగా తీసుకున్నట్లయితే ఎలాంటి ఆరోగ్యానికి మనిషి లోను కాడు అని చెప్పొచ్చు. ఎప్పుడైతే మనకి ఆహారంలో లోపాలు ఏర్పడతాయి తీసుకునే ఆహారంలో, అప్పుడు ఆ లోపించినటువంటి తాలూకు జబ్బు వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఇది కూడా ఒక రకమైన లివర్ జబ్బు అని చెప్పచ్చు. ఎప్పుడైతే గాల్ బ్లాడర్ నుంచి వెళ్ళే నాళం కుచించుకుపోవడము, లేదా అందు నుండి సరిగా జీర్ణరసాలు రాలేకపోవడం, దారికి అడ్డుగా టిష్యూ రావడం ఇలాంటివి సంభవించినప్పుడు దీని ప్రెషర్ అంతా కూడా లివర్ పైన పడుతుంది, లివర్ నుంచి కనెక్ట్ అయి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో స్లజ్ ఫామ్ అయి జాండీస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా జీర్ణరసాలు సరిగా రిలీజ్ అవ్వవు కనుక మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం అవ్వదు. దాంతోపాటుగా వామిటింగ్స్ ఉంటాయి. మనకి గాల్ బ్లాడర్లో స్టోన్ ఉంది అని తెలియడానికి అవకాశాలే తక్కువ. మామూలుగా ప్రాథమికంగా మనం భౌతికంగా చూసి గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ ఉంది, స్టోన్ ఉందని చెప్పడానికి అవకాశం లేదు. మనం ఏదో అనారోగ్య కారణంతో కడుపు నొప్పి ఉందని, ఇంకేదో సివియర్ కడుపు నొప్పి వస్తుంది వెళ్ళడం వల్ల ఆ పరీక్షలు దేనికో కోసం చేస్తున్న పరీక్షలలో గాల్ బ్లాడర్లో జబ్బు చేసింది, ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని తెలుస్తుంది. సింపుల్. ఈ రోజుల్లో అబ్డామినల్ స్కానింగ్ తీసినట్లయితే గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, స్టోన్స్ ఉన్నాయా, ఉంటే ఎన్ని ఉన్నాయి, ఏ పరిమాణంలో ఉన్నాయి అనే విషయం తేలిపోతుంది. సింపుల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్లో తెలిసిపోతుంది. దాన్ని తగ్గించుకోవడానికి కూడా మన ముందరే పూర్తి స్థాయిలో చికిత్స ఉంది. ఈ రోజుల్లో గాల్ బ్లాడర్ స్టోన్ వస్తే తప్పకుండా ఆపరేషన్ చేసి ఆర్గాన్ పూర్తిగా రిమూవ్ చేస్తున్నారు. అది ఎంత మాత్రం సమంజసం కాదు. ఇక్కడ ప్రయత్నం లేకుండానే, అంటే ఆయుర్వేద వైద్య చికిత్సా విధానంలో ఆపరేషన్ శస్త్రచికిత్స అవసరం లేకుండా మందులతో పూర్తి స్థాయిగా ఈ గాల్ బ్లాడర్కు వచ్చినటువంటి జబ్బులను తగ్గించే అవకాశం ఉంది. అలాగే స్టోన్స్ కరిగించే అవకాశం ఉంది, పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా గాల్ బ్లాడర్ స్టోన్తో బాధపడుతున్న వాళ్ళు, గాల్ బ్లాడర్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఆయుర్వేద వైద్య చికిత్స చేయించుకోవడం ఎంతైనా అవసరం. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా చాలా రకాల ఫంక్షన్స్ ఉన్నాయి. గాల్ బ్లాడర్ నిర్వర్తించాల్సినటువంటి ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి, డైజెస్టివ్ ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది సమయానుకూలంగా. అలాగే శరీరంలో పేరుకుపోయేటటువంటి కొవ్వు పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇన్ని రకాల అద్భుతమైనటువంటి ఫంక్షన్స్ నిర్వహిస్తున్నటువంటి గాల్ బ్లాడర్ని తీసివేయడం ఏమాత్రం సమంజసం కాదని నా ఉద్దేశం. కాబట్టి ఎవరైనా ఇలాంటి బాధతో బాధపడుతున్నట్టయితే, గాల్ బ్లాడర్ స్టోన్తో కానీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లయితే తప్పకుండా గాల్ బ్లాడర్ స్టోన్ కరిగించుకోవడానికి, లేదా ఇత్యాది స్టోన్స్ కరిగించుకోవడానికి, ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తే తగ్గించుకోవడానికి ఆయుర్వేద వైద్య చికిత్సలో పూర్తి స్థాయిలో మందులు ఉన్నాయి. పూర్తిగా తగ్గించే అవకాశం కూడా ఉంది. దానికి కాను మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, గాల్ స్టోన్ అని చెప్పేటటువంటి క్యాప్సూల్స్ ఉంటాయి. తర్వాత కింద పౌడర్ ఉంటుంది, మెడిసిన్ గాల్సిన్ పౌడర్ అని ఉంటుంది. ఇది ఉదయం సాయంత్రం నీళ్ళలో బాయిల్ చేసి ఉదయం సాయంత్రం తాగుతూ ఈ క్యాప్సూల్స్ని ఉదయం సాయంత్రం వేసుకున్నట్లయితే గాల్ బ్లాడర్లో ఏ స్థాయిలో స్టోన్స్ ఉన్నా, ఏ స్థాయిలో ఇన్ఫెక్షన్స్ ఉన్నా పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. ఎవరైనా ఈ బాధతో గాల్ బ్లాడర్ స్టోన్స్తో లేదా ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నవారు స్క్రీన్ పైన మా నంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. మా నంబర్కి ఫోన్ చేసి తెప్పించుకోవచ్చు. ఈ మందులు మీ ఇంటి వద్దకే చేరే అవకాశం ఉంది. అవసరం ఉన్నవారు నేరుగా నాతో మాట్లాడవచ్చు. ఇంకోటి, మరి ఇలా ఈ మందులతో పాటుగా తినకూడని ఆహార పదార్థాలు ఏంటి అని చూసినట్లయితే టమాటా, పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇలాంటివి పూర్తిగా మానివేయాలి. ఇవి కాకుండా బచ్చలి కూర ఉంటుంది, అది మానివేయాలి. మిగతా ఇతరత్ర కూరగాయలు, ఆకుకూరలు అన్నీ తినొచ్చు. పళ్ళు, పాలు నీట్గా తాగండి, ఎలాంటి ప్రమాదం లేదు. ఇది అన్ని వయసుల వారు, స్త్రీ పురుష భేదం లేకుండా ఈ రోజుల్లో చిన్నపిల్లలకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి అన్ని వయసుల వారు
నిరభ్యంతరంగా వాడొచ్చు. ఈ మందు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూపించదు. మందు వికటించే అవకాశము లేదు. ఇతరత్ర వేరే ఆర్గన్స్ పైన ఎలాంటి విష ప్రభావం చూపించదు. కాబట్టి నిర్భయంగా వాడే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్ ఏవి తాగకూడదు. అలాగే ఐస్ క్రీమ్స్ లాంటివి, ఇతరత్ర జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్ పూర్తిగా మానివేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవి మానివేసి ఇందాక చెప్పినటువంటి మందులు మరొకసారి చూపిస్తాను చూడండి. గాల్ స్టోన్ క్యాప్సిల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ గాల్ స్టోన్ మెడిసిన్ పౌడర్, ఈ రెండు కలిపి జంటగా వాడుతూ ఉన్నట్లయితే ఒక 3 నుంచి 4 నెలల్లో పూర్తిగా కరిగిపోయే అవకాశం ఉంది. స్టోన్స్ అయినా, గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ అయినా పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. వీటికి గాను ఎలాంటి వయోపరిమితి, స్త్రీ పురుష భేదం ఏదీ లేదు. నిరభ్యంతరంగా అందరూ వాడవచ్చు. అవసరం ఉన్నవారు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నటువంటి మా నంబర్కి ఫోన్ చేసి తెప్పించుకోవచ్చు. గాల్ బ్లాడర్తో బాధపడుతున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా ఈ కార్యక్రమాన్ని వీక్షించి మీకు అవసరం ఉన్నచో మాతో సంప్రదించి ఈ మందు తెప్పించుకుని వాడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ మరో కార్యక్రమం ద్వారా మీ ముందుంటాను. సెలవు.